Hello guys, welcome to Ross Competitive Academy. Today we are going to learn about cell structure and cell types. So cell is the basic unit of life that is structurally, functionally and biologically that is responsible for life. మనం సెల్నే తెలుగులో కణం అని కూడా అంటాం. ఇది ఏంటంటే మన బాడీ గ్రోత్కి అండ్ బాడీ సపోర్ట్ అండ్ బాడీ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. సెల్స్ అనేవి టిష్యూస్ని ఫామ్ చేస్తాయి, టిష్యూస్ అనేవి ఆర్గాన్స్ని ఫామ్ చేస్తాయి. ఇలా మన బాడీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సెల్స్ని ఫస్ట్ 1665లో రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. అతను తన దగ్గర ఉన్న లిమిటెడ్ మ్యాగ్నిఫికేషన్లో చూసేటప్పుడు సెల్స్ అనేవి ఒక స్మాల్ రూమ్స్లో కనిపించాయి. సో స్మాల్ రూమ్స్లో కనిపించడం వల్ల ఆయన దానికి సెల్లే అని నేమ్ డిస్క్రైబ్ చేశారు. సో సెల్లే అనే మీనింగ్కి అర్థం ఏంటంటే స్మాల్ రూమ్. సో చూసేటప్పుడు ఆయన మొటిలిటీ కానీ దానికి న్యూక్లియస్ ఉందని కానీ ఏమీ ఐడెంటిఫై చేయలేదు. జస్ట్ లిమిటెడ్ మ్యాగ్నిఫికేషన్ వలన సెల్లే అనే స్మాల్ రూమ్స్ ఉన్నాయి అని చెప్పి డిస్క్రైబ్ చేశారు. అయితే దాని తర్వాత ఆంటోనీ వన్ లీవెన్ హుక్ అనే సైంటిస్ట్ తన దగ్గర ఉన్న హైలీ మ్యాగ్నిఫైడ్ లెన్స్తో చెక్ చేసేటప్పుడు సెల్స్ అనేవి మూమెంట్ జరిగాయి. సో ఆ మూమెంట్ వలన ఆయన ఏమని చెప్పారంటే సెల్స్కి మొటిలిటీ ఉంది, దాని ద్వారా సెల్స్ అనేవి మూవ్ అవుతున్నాయని చెప్పి ఆయన డిస్క్రైబ్ చేసి ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో అవి స్మాల్గా ఉన్నాయని చెప్పి డిస్క్రైబ్ చేశారు. రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ ఏంటంటే ఏవైతే ఆయన చూసారో అవి నాన్ లివింగ్ ఎంటిటీస్ అని చెప్పారు. ఆంటోనీ వన్ లీవెన్ హుక్ అనేవాళ్ళు ఆ ఎంటిటీస్ అలైవ్ అని చెప్పి డిస్క్రైబ్ చేశారు. ఇలా ఇద్దరు సైంటిస్టులు కూడా ఒక కన్క్లూజన్కి వచ్చారు. అయితే 1883లో అగైన్ రాబర్ట్ హుక్ మళ్ళీ చెక్ చేసేటప్పుడు సెల్స్కి న్యూక్లియస్ ఉంది అని చెప్పి డిస్క్రైబ్ చేశారు. ఇలా సెల్ థియరీగా ఫామ్ చేశారు. సెల్ థియరీలో ఏముంటుందంటే ఏవైతే ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ నుంచి మనకు న్యూ సెల్స్ అనేవి ఫామ్ అయ్యాయి అని చెప్పారు. అంతేకాకుండా సెల్ అనేది స్ట్రక్చరల్గా కానీ ఫంక్షనల్గా కానీ బయలాజికల్గా కానీ అది లైఫ్కి ఒక యూనిట్ అని చెప్పి డిస్క్రైబ్ చేశారు. ఇలా మనకు సెల్ థియరీ ఏర్పడింది. అయితే సెల్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రోకారియోటిక్, అనదర్ వన్ ఈజ్ యూకారియోటిక్. ప్రోకారియోటిక్ ఏంటంటే సింగిల్ సెల్డ్ ఆర్గానిజం, యూకారియోటిక్ మల్టీసెల్యులర్. ప్రోకారియోటిక్ న్యూక్లియస్ ఆబ్సెంట్, ఇందులో న్యూక్లియస్ ప్రజెంట్ అయి ఉంటుంది. సో సెల్ ఆర్గనైల్స్ అవ్వచ్చు, మెంబ్రేన్ బౌండ్ ఆర్గనైల్స్ అవ్వచ్చు, ప్రోకారియోటిక్లో ఆబ్సెంట్. ప్రోకారియోటిక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యాక్టీరియా, యూకారియోటిక్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో బ్యాక్టీరియా ప్రోకారియోటిక్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో బ్యాక్టీరియా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే bacteria cell contains cell wall, cell membrane, nucleoid, plasmid DNA అండ్ ఇది మొటైల్ కాబట్టి మూమెంట్ ఉండడం కోసం ఫ్లాజెల్లం ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లాజెల్లం. అండ్ ఈ పార్ట్ అంతా కూడా ఫ్లూయిడ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం సైటోప్లాజ్మ్ అంటున్నాం. సో బ్యాక్టీరియల్ డయాగ్రామ్ ఏంటంటే ఇలా ఉంటుంది. అండ్ దీనికి పిల్లి ఉంటుంది లైక్ ఇలా. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యాక్టీరియల్ సెల్. దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రోకారియోటిక్ ఆర్గానిజం అండ్ ఇట్ ఈస్ యూనిసెల్యులర్ ఆర్గానిజం అండ్ it doesn't have any nucleus and cell membrane and cell organelles. సో యూకారియోటిక్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని చెప్పాం. అయితే ప్రోకారియోటిక్ ఆర్గానిజం అనేది 0.1 to 0.5 మైక్రోమీటర్ డయామీటర్ సైజులో ఉంటుంది. అదే యూకారియోటిక్ వచ్చేటప్పటికి 10 to 100 మైక్రోమీటర్ డయామీటర్లో ఆ సైజులో ఉంటుంది. సో ఇలా
ఆర్గానిజమ్స్ అనేవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి అండ్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. అయితే యూకారియోటిక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాం. సో ప్లాంట్ సెల్, సో ప్లాంట్ సెల్కి సెల్ వాల్ ఉంటుంది అండ్ సెల్ మెంబ్రేన్ ఉంటుంది. ఇది సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రేన్. సెల్ వాల్ అనేది అవుటర్ లేయర్ ఫర్ ప్రొటెక్టింగ్. లోపల అనేది న్యూక్లియోలస్, దానికి ప్రొటెక్టింగ్గా న్యూక్లియస్. దీని మధ్యలో మొత్తం సైటోప్లాజ్మ్ ఉంటుంది. సైటోప్లాజ్మ్ అనేది ఫ్లూయిడ్, సెల్ ఆర్గనైల్స్ అనేవి సస్పెండ్ అవ్వటం కోసం. సో ఎనర్జీ ప్రొడ్యూషన్ చేయడానికి మైటోకాండ్రియా. లార్జ్ వాక్యూల్స్ ఉంటాయి. వాక్యూల్స్ దేనికంటే స్టోరింగ్ ఆఫ్ ఫుడ్. ఇది మొత్తం కూడా సర్ఫేస్. ఈ దీంట్లోనే మనకి గోల్గి ఆపరేటర్స్ కూడా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ ఆఫ్ సెల్ అని చెప్తాం. గోల్గి ఆపరేటర్సే కాకుండా మనకి ఎస్ఈఆర్, స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అండ్ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంకి ఆ సర్ఫేస్లో మొత్తం కూడా రైబోజోమ్స్ ఉంటాయి. స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంకి డజంట్ హ్యావ్ రైబోజోమ్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. సో దిస్ ఈస్ కాల్డ్ ప్లాంట్ సెల్. యానిమల్ సెల్కి సెల్ వాల్ అనేది ఉండదు, ఓన్లీ సెల్ మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది. సెల్ మెంబ్రేన్ అండ్ న్యూక్లియస్, that means DNA, hereditary material, mitochondria for energy producing, lysosomes, rough endoplasmic reticulum, smooth endoplasmic reticulum and Golgi apparatus. రిమైనింగ్ స్పేస్ అంతా ఉంది కదా, అది మొత్తం కూడా సైటోప్లాజం ఫ్లూయిడ్. ఇలా మనకు సెల్స్ అనేవి ఇన్ని స్ట్రక్చర్స్తోని ఇంత డిఫరెంట్ సైజెస్లో అండ్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి అండ్ డిఫరెంట్ ఆర్గనల్స్ అనేవి ఉంటుంది. ఇప్పుడు ప్లాంట్స్లో లార్జ్ వాక్యూల్ ఉంటుంది, దేనికి ఫుడ్ స్టోర్ చేయడానికి. యానిమల్ సెల్ డజంట్ హ్యావ్ వాక్యూల్స్. సో యానిమల్ సెల్స్లో ఏంటంటే రైబోజోమ్స్ ఉంటాయి, లైసోజోమ్స్ ఉంటాయి. అండ్ ప్లాంట్ సెల్స్కి వచ్చేసరికి లైసోజోమ్స్ అనేవి ఉండవు. ప్లాంట్ సెల్స్లో ఏంటంటే క్లోరోప్లాస్ట్ ఉంటుంది, యానిమల్ సెల్లో క్లోరోప్లాస్ట్ అనేది ప్రజెంట్ అవ్వదు. క్లోరోప్లాస్ట్ కంటెంట్ క్లోరోఫిల్ పిగ్మెంట్. యానిమల్స్కి అలా పిగ్మెంట్ ఏమి ఉండదు. అంటే క్లోరోఫిల్ లైక్ గ్రీన్ కలర్ ఇవ్వాలి, లేదు అంటే ఇంకేమైనా ఇవ్వాలి. మన హ్యూమన్స్లో అయితే పిగ్మెంట్స్ ఉంటాయి, మెలానిన్ పిగ్మెంట్ ఉంటుంది. ఆ మెలానిన్ పిగ్మెంట్ వల్ల ఏంటంటే బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ అనేది ఎక్కువ మెలానిన్ కంటెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్లాక్గా ఉంటారు, మెలానిన్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల వైట్గా ఉంటారు. సో ఇలా మనలో ఎలా అయితే మెలానిన్ పిగ్మెంట్ వల్ల కలర్స్ డిఫరెన్షియేషన్ జరుగుతుందో, అలా ప్లాంట్స్లో కూడా క్లోరోఫిల్ ఎక్కువగా ఉండటం వల్ల డార్క్ గ్రీన్ కలర్లో మొక్కలు ఉండటం, అదే తక్కువగా ఉండటం వల్ల లైట్ పేల్ ఎల్లో కలర్లోకి లీవ్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోవడం లాంటివి జరుగుతుంది డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. సో ఇలా స్ట్రక్చర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అండ్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. సో సెల్స్ అనేవి ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్, వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్. యూకారియోటిక్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అవి ప్లాంట్ సెల్ అండ్ యానిమల్. సో లెట్స్ టాక్ అబౌట్ సెల్ స్ట్రక్చర్స్. సో మనకున్న సెల్స్లో అన్నిటికంటే ఫస్ట్ ఒక పార్ట్ ఉంది, ఒక ప్రామినెంట్ పార్ట్ ఉంది అంటే అది సెల్ వాల్. సో సెల్ వాల్ అనేది ఒక అవుటర్ మోస్ట్ లేయర్. ఇదేంటంటే రిజిడ్గా ఉంటుంది అండ్ స్టిఫ్గా ఉంటుంది. ఏవైనా ఒక ప్లాంట్కి కానీ, ఎందుకంటే యానిమల్ సెల్ డజంట్ హ్యావ్ సెల్ వాల్, సో ప్లాంట్స్కి సెల్ వాల్ ఉంటుంది కాబట్టి దానికి ఏమైనా మెకానికల్ షాక్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా ఇంజరీస్ జరిగేటప్పుడు వాటి నుంచి ప్రొటెక్ట్ చేయటానికి
సెల్ వాల్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక ప్రామినెంట్ పార్ట్. ప్లాంట్ సెల్కి మొత్తంలో ఫస్ట్ పార్ట్ ఒక అవుటర్మోస్ట్ లేయర్ ఉంది అంటే అది సెల్ వాల్. దీన్నే కాకుండా సెల్ వాల్ అనేది ప్లాస్మా మెంబ్రేన్కి మీద ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్నే మనం సెల్ మెంబ్రేన్ అని కూడా అంటాం. సో ఆ మీదుగా ఉన్న సెల్ వాల్ ఏంటి అంటే సెల్ మెంబ్రేన్కి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఈ సెల్ వాల్ అనేది ఒక సపోర్ట్, ఒక సెల్కి ఒక స్ట్రక్చర్ని అండ్ సపోర్ట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ సెల్ మెంబ్రేన్. మనం ఈ సెల్ మెంబ్రేన్నే ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా అంటాం. సో ప్లాస్మా మెంబ్రేన్ అనేది సెల్ వాల్కి లోపల ఉంటుంది. అండ్ దీనికి కంటైన్స్ సైటోప్లాజం ఫ్లూయిడ్ అనేది దీనికి మెడప్ ఆఫ్ అలా ఉంటుంది. అండ్ సెల్ మెంబ్రేన్ అనేది ఒక సెల్కి ప్రొటెక్ట్ చేయడానికి అయితే ఏవేవైతే సబ్స్టెన్సెస్ ఉంటాయో సెల్ లోపలికి వెళ్ళి అండ్ సెల్ లోపల నుంచి బయటకు వచ్చే సబ్స్టెన్సెస్ ఏమేమి ఉంటాయో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్ అంటే ఏ యాక్టివిటీస్ అయితే సబ్స్టెన్సెస్ లోపలికి తీసుకుంటుందో అవి కంట్రోల్ చేయడానికి సెల్ మెంబ్రేన్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ సైటోప్లాజం అనేది ఒక జెల్లీ అండ్ థిన్ లైక్ ఒక ఫ్లూయిడ్. ఏవేవైతే ఇప్పుడు సెల్ ఆర్గనైల్స్ ఉన్నాయో లైక్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, రైబోజోమ్స్, లైసోజోమ్స్, వాక్యూల్స్, నెక్స్ట్ రైబోజోమ్స్ అండ్ మైటోకాండ్రియా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియోలస్, ఇవన్నీ కూడా మనకి సైటోప్లాజంలో సస్పెండ్ అయి ఉంటాయి. సో అవి సస్పెండ్ అవ్వడానికి మనకి సైటోప్లాజం అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూక్లియోలస్. సో న్యూక్లియస్ అనేది ఒక హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. అండ్ దీనికి సరౌండింగ్గా న్యూక్లియర్ మెంబ్రేన్ అంటే న్యూక్లియర్ ఎన్వలప్ అనేది ఉంటుంది. ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే న్యూక్లియస్ని రిమైనింగ్ సెల్ పార్ట్ మొత్తంలో అంటే డిఎన్ఏని సెపరేట్గా ఉంచుతుంది మిగతా సెల్ పార్ట్ మొత్తంతో. దీన్ని సెపరేట్గా ఉంచి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి న్యూక్లియస్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ సెల్ ఆర్గనల్స్. సెల్ ఆర్గనల్స్ అంటే మనకి న్యూక్లియోలస్, న్యూక్లియర్ మెంబ్రేన్, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, లైసోజోమ్స్, వాక్యూల్స్, chromosomes, chloroplasts, mitochondria, Golgi apparatus, and ribosomes. అండ్ సెల్ ఆర్గనల్స్ అనేవి ఇవి. సో న్యూక్లియోలస్ ఏం చేస్తుందంటే ఇది న్యూక్లియని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఏవైతే సెల్యులర్ యాక్టివిటీస్ అండ్ సెల్యులర్ రిప్రొడక్షన్లో ఇది కంట్రోలింగ్గా ఉంటుంది. అంటే సిగ్నల్స్ పాస్ చేసి వాటిని కంట్రోల్ చేస్తుంది సెల్యులర్ యాక్టివిటీస్ని. న్యూక్లియర్ మెంబర్ అనేది న్యూక్లియస్కి ప్రొటెక్టివ్గా ఉంటుంది అండ్ ఇది రిజిడ్గా ఉంటుంది అండ్ స్టిఫ్గా ఉంటుంది అండ్ న్యూక్లియస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనేది ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ అవుట్ ద సెల్కి ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అండ్ కార్బోహైడ్రేట్స్ని మెటబాలిజం చేస్తుంది, ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తుంది. ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. మనకు తెలుసు 22 స్టాండర్డ్ అమైనో యాసిడ్స్ ఆర్ ఎసెన్షియల్. సో కార్బోహైడ్రేట్స్ని మెటబాలిజం చేస్తుంది, ప్రోటీన్స్ని సింథసిస్ చేస్తుంది అండ్ లిపిడ్ సింథసైజ్ చేస్తుంది అండ్ ఆల్సో స్టెరాయిడ్స్ని కూడా సింథసిస్ చేస్తుంది. అయితే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనేది 2 టైప్స్. ఒకటి రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, దాన్నే మనం RER అంటాం. సో సెకండ్ వన్ ఈజ్ SER అంటే స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. సో రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అని ఎందుకు అంటున్నామంటే
ఇలా ఉండే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో ఈ సర్ఫేస్ మీద రైబోజోమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ రైబోజోమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండటం వలన ఈ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనేది మనకు రఫ్గా కనిపిస్తుంది. అందుకనే మనం దీన్ని రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటాం. అండ్ స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో ఆ సర్ఫేస్లో రైబోజోమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండవు, అందుకనే దీన్ని స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటాం. సో నెక్స్ట్ లైసోజోమ్స్ అనేవి సూసైడల్ బ్యాగ్స్. ఎందుకు అంటే ఇవి సెల్స్ని రెన్యువల్ చేస్తుంది. ఏదైతే ఫారెన్ పార్టికల్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో దానికి ఫైట్ అగైనెస్ట్గా ఒక ఇమ్యూనిటీగా యాక్ట్ చేసి దాన్ని ఎంగల్ఫింగ్ చేస్తుంది. అండ్ లైసోజోమ్స్ అనేవి సెల్స్ రెన్యువల్ సెల్స్ అని చెప్తాం. సెల్స్ని రెన్యువల్ చేసి సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో లైసోజోమ్స్ అనేవి మనకి సూసైడల్ బ్యాగ్స్ అని చెప్పబడుతున్నాయి. సో నెక్స్ట్ వాక్యూల్స్ అనేవి ఫుడ్ స్టోరింగ్ సెల్ ఆర్గనల్స్. ఒక్క ఫుడ్స్ అనే కాదు, ఫుడ్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా లిక్విడ్ సబ్స్టెన్సెస్ అవ్వచ్చు, ఫ్లూయిడ్స్ అవ్వచ్చు, లేదంటే వేస్ట్ మెటీరియల్స్ అవ్వచ్చు, వీటినన్నిటినీ కూడా స్టోర్ చేసేదాన్నే మనం వాక్యూల్స్ అంటాం. వాక్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లాంట్ సెల్లో ఒక సెంట్రల్ వాక్యూల్ ఉంటుంది, అది చాలా లార్జ్ సైజులో ఉంటుంది. లైక్ ఇలా ఉంటుంది వాక్యూల్ ప్లాంట్ సెల్లో. ఏవైతే ఫుడ్స్, వేస్ట్ మెటీరియల్స్, లేదంటే ఫ్లూయిడ్స్ అవన్నీ కూడా వాక్యూల్స్లో మాత్రమే స్టోర్ అవుతాయి. సో నెక్స్ట్ క్రోమోజోమ్స్ అనేవి హెరిడిటరీ మెటీరియల్. పేరెంట్ నుంచి ఒక చైల్డ్కి ఒక హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే వాటినే మనం క్రోమోజోమ్స్ అంటాం. క్రోమోజోమ్స్ అనేవి హ్యూమన్ బాడీలో 23 పెయిర్స్ ఉంటాయి. సో ఈ 23 పెయిర్స్ని మనం 46 క్రోమోజోమ్స్ అంటాం. అయితే 23 పెయిర్స్లో 22 అనేవి ఆటోజోమల్ క్రోమోజోమ్స్. సో ఆటోజోమ్స్ అంటాం. ట్వంటీ 22 పెయిర్స్ని ఆటోజోమ్స్ అంటాం. అండ్ 1 పెయిర్ని సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. ఈ సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఎక్స్ అండ్ వై. బాయ్స్లో అయితే XX ఉంటుంది, గర్ల్స్లో అయితే XX ఉంటుంది, బాయ్స్లో అయితే XY ఉంటుంది. ఈ X వచ్చి Xతో మీట్ అయ్యేటప్పుడు గర్ల్ ఫామ్ అవుతుంది, అండ్ X వచ్చి Yతో ఫామ్ అయ్యేటప్పుడు బాయ్ ఫామ్ అవుతారు, ఆఫ్ స్ప్రింగ్స్. సో ఇలా క్రోమోజోమ్స్ అనేవి మన బాడీలో ఫంక్షన్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ అనేది ప్లాంట్ సెల్లో ఉంటుంది. దీంట్లో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది. ఇదంటే ప్లాంట్కి గ్రీన్ కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎప్పుడైతే క్లోరోఫిల్ మనకి ల్యాక్ అవుతుందో అప్పుడు మనకి ఒక సిమ్టమ్ కూడా కనిపిస్తుంది, అంటే వ్రింకిల్స్ అవ్వచ్చు, లీవ్స్ అనేవి ఎల్లో కలర్, ఇట్ టర్న్స్ టు ఎల్లో కలర్. సో క్లోరోప్లాస్ట్ అనేది గ్రీన్ కలర్ ఇచ్చే ఫంక్షన్ చేస్తుంది. సో నెక్స్ట్ మైటోకాండ్రియా అనేది ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సెల్ ఎనర్జీ కరెన్సీ. సో మనం మైటోకాండ్రియాని సెల్ ఎనర్జీ కరెన్సీ ఎందుకు అంటున్నామంటే సెల్కి ఒక ఎనర్జీని పాస్ చేసే ఒక ఐటమ్ ఉంది, లేదంటే ఒక సెల్ ఆర్గనల్ ఉంది అంటే అది మైటోకాండ్రియా. అందుకే మనం మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటున్నాం. సో మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే త్రూ న్యూట్రియంట్స్. సో వితౌట్ న్యూట్రియంట్స్ వీఆర్ అనబుల్ టు వాక్, వీఆర్ అనబుల్ టు స్పీక్, అండ్ వీఆర్ అనబుల్ టు స్టాండ్. సో వీ నీడ్ ఎనర్జీ. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే త్రూ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. సో ఇలా మైటోకాండ్రియా అనేది ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సెల్ ఆర్గనల్గా మన సెల్స్లో వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ గోల్గి ఆపరేటర్స్ని మనం పోస్ట్ ఆఫీస్ అంటాం. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో త్రూ అవుట్ ద సెల్ ట్రాన్స్పోర్టేషన్ జరిగితే గోల్గి ఆపరేటర్స్లో ఏదైతే సబ్స్టెన్సెస్ అయితే ఉన్నాయో ఆ సబ్స్టెన్సెస్ అనేవి విత్ ఇన్ ద సెల్లో జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్. సో దాన్నే మనం గోల్గి ఆపరేటర్స్ అంటాం, లేదంటే గోల్గి బాడీస్ అంటాం. సో ఇవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. వీటిని మనం గోల్గి ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్ సింథసైజర్స్. దీని సైట్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూక్లియోలస్లో ఉంటుంది. సో న్యూక్లియోలస్ ఈజ్ ద సైట్ ఫర్ రైబోజోమ్స్. సో రైబోజోమ్స్ ఆర్ ద ప్రోటీన్ సింథసైజర్స్. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ యానిమల్ సెల్స్. సో ఇలా మనకి డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్ ఉన్నాయి. అయితే సెల్స్ ఫంక్షన్ ఏంటి?
సెల్స్ అనేవి మనం ఏదైతే న్యూట్రియంట్స్ తీసుకుంటామో వాటిని అప్టైన్ చేసుకొని మనకు ఒక ప్రాపర్ గ్రోత్ని, ప్రాపర్ బాడీ ఫంక్షన్ని ప్రొవైడ్ చేస్తాయి. అంతేకాకుండా మెటబాలిక్ యాక్టివిటీస్ చేస్తాయి, సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్, మన బాడీలో ఉన్న సెల్స్ ఏమేమి చేస్తాయి, ఏ ఫంక్షన్స్ చేస్తాయి, ఆ ఫంక్షన్స్ వలన మనకేంటి యూజ్. సో ఫస్ట్ది స్టెమ్ సెల్స్, సెకండ్ వన్ sperm cell, third egg cell, nerve cell, bone cell, muscle cell, blood cell. ఇలా మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ సెల్స్ ఉంటే స్కిన్ పీల్ అయింది, సో మళ్ళీ దాన్ని రీకలెక్ట్ చేయడానికి కావచ్చు, లేదంటే దాన్ని మనం క్యూర్ చేయడానికి మనకి స్కిన్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి. సో మన బాడీలో చాలా వరకు సెల్స్, రోజు మొత్తంలో చాలా సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి, మళ్ళీ సెల్స్ అనేవి రీజనరేట్ అవుతూ ఉంటాయి. సో న్యూక్లియస్ మెయిన్గా ఏం చేస్తుందంటే ఒక సిగ్నల్ పాస్ చేస్తుంది, ఏమంటే సెల్ని మెచ్యూర్ అవ్వమని, గ్రో అవ్వమని అండ్ డై అవ్వమని. సో న్యూక్లియస్ ఈజ్ యూజ్డ్ ఫర్ సిగ్నలింగ్ ద సెల్ టు గ్రో, మెచ్యూర్ అండ్ డ్రై. సో ఇలా మనకి ఒక్కొక్క సెల్ ఆర్గనల్ అనేది ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. అలానే మన బాడీలో ఉన్న సెల్స్, ఫస్ట్ ది స్టెమ్ సెల్స్ అనేవి అంబలికల్ కార్డ్లో ఉంటాయి, దాన్నే మనం ప్లెజెంటా అంటాం. అది బేబీకి అండ్ మదర్కి కనెక్ట్ అయి ఉంటుంది, దాని ద్వారానే ఫుడ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది బేబీకి. సో అందులో ఏంటంటే దాన్ని స్టెమ్ సెల్స్ అనేవి మనకు 2 టైప్స్ ఉంటాయి. సో ఎంబ్రియోనిక్ అండ్ నాన్ ఎంబ్రియోనిక్. అంటే నాన్ ఎంబ్రియోనిక్ ఈజ్ నథింగ్ బట్ ఏ సొమాటిక్ సెల్స్. సో ఈ సెల్స్ అనేవి ప్లెజెంటాలో మనకు దొరుకుతాయి. సో అందులో దొరికిన సెల్స్ అనేవి, ఆ స్టెమ్ సెల్స్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా ఎవరికైనా ఒక హ్యూమన్ బీయింగ్ ఒక స్టెమ్ సెల్స్ బ్యాంక్స్లో ఆ సెల్స్ని ప్రిజర్వ్ చేస్తే నెక్స్ట్ టైం ఏదైనా ఇంజరీస్ అయినా, లేదంటే కాలు కానీ చేతులు కానీ డిస్ట్రాక్ట్ అయ్యేటప్పుడు ఆ స్టెమ్ సెల్స్ అనేవి ఏవైతే మనం ప్రిజర్వ్ చేసుకున్నామో ఆ స్టెమ్ సెల్స్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చి మన ఆర్గాన్ని రీప్లాంట్ చేసుకోవచ్చు. సో ఇలా స్టెమ్ సెల్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. ఇవే కాకుండా స్టెమ్ సెల్స్ అనేవి మన బాడీ గ్రోత్కి అండ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి. అందుకే బేబీ ఆ ప్లెజెంటాలో స్టెమ్ సెల్స్ ద్వారా బేబీ అనేది మజిల్ గ్రోత్ అవ్వచ్చు, బోన్స్ గ్రోత్ అవ్వచ్చు, ఇలా బేబీ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో స్టెమ్ సెల్స్ అనేవి మనకు అలా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ స్పర్మ్ సెల్ అనేది మేల్లో ఉంటుంది. సో ఇది ఏంటంటే అన్ని సెల్స్లో కంటే చాలా చిన్న సైజులో ఉంటుంది స్పర్మ్ సెల్. సో దీనివల్ల ఇది ఎలా ఉంటుందంటే, ఇది హెడ్తో ఉంటుంది, కింద టైల్ ఉంటుంది. ఈ టైల్లో మనకి మైటోకాండ్రియా అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ మైటోకాండ్రియా అనేది ఏటీపీని అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం వలన ఇది స్పర్మ్ సెల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అందుకే దీన్ని మొటైల్ 1 అంటాం, లేదంటే మూమెంట్ అని అంటున్నాం. సో ఈ సెల్ అనేది అన్ని సెల్స్లో కంటే చాలా చిన్న సెల్ అండ్ దీని ద్వారా బేబీస్ అనేవి ఫామ్ అవుతాయి. స్పర్మ్ సెల్ ఎప్పుడైతే ఎగ్ సెల్తో మీట్ అవుతుందో దాని ద్వారా ఒక ఆఫ్ స్ప్రింగ్ అనేది మనకి ఏర్పడుతుంది. ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బేబీ. సో ఇలా స్పర్మ్ సెల్ అనేది ఎగ్ సెల్తో మీట్ అయ్యి ఒక బేబీని ఫామ్ అవుతుంది. అయితే స్పర్మ్ సెల్ అనేది ఒక హ్యాప్లాయిడ్ సెల్. ఇక్కడ మనం ఎగ్ సెల్ చెప్పుకున్నాం. ఈ ఎగ్ సెల్ అనేది బాడీలో అన్ని ఫీమేల్స్లో ఉంటుంది. ఇవన్నీ సెల్స్లో కంటే ఎగ్ సెల్ అనేది లార్జ్ సైజ్లో ఉంటుంది రిమైనింగ్ సెల్స్తో కంపేర్ చేసేటప్పుడు. సో ఎగ్ సెల్ కూడా హ్యాప్లాయిడ్. సో ఈ హ్యాప్లాయిడ్ అనే ఈ ఎగ్ సెల్ అండ్ ఈ హ్యాప్లాయిడ్తో ఉన్న స్పర్మ్ సెల్తో కలిసేటప్పుడు ఈ హ్యాప్లాయిడ్ సెల్స్ అనేవి రెండు కలిసి ఒక డిప్లాయిడ్ జైగోట్ని ఫామ్ చేస్తాయి. సో ఈ డిప్లాయిడ్ జైగోట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బేబీ. సో ఇలా ఎగ్ సెల్ అండ్ స్పర్మ్ సెల్స్ అనేవి మన బాడీలో ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ నర్వ్ సెల్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నర్వ్ సెల్ సిగ్నల్స్ ఇవ్వకుండా, లేదంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా మన బాడీలో ఏమీ కూడా జరగదు. అది ఎక్స్టర్నల్ అవ్వచ్చు, ఇంటర్నల్గా అవ్వచ్చు. న్యూరాన్స్ ఆర్ నర్వ్ సెల్స్ ఇవి సిగ్నల్స్ ఇస్తేనే, ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తేనే బ్రెయిన్కి మన వర్క్ కానీ మనం ఒక ఫంక్షన్స్ కానీ చేసుకోగలం. సో నర్వ్ సెల్ ఎలా ఉంటుందంటే, సో నర్వ్ సెల్
ఇవి మైలినేటెడ్ షీట్. ఇవి యాక్సాన్స్, యాక్సాన్ టెర్మినల్. న్యూక్లియస్, డెండ్రైట్స్ ఆర్ డెండ్రైటిక్ సెల్ అని అంటాం. సో ఇలా మన నర్వ్ సెల్ ఉంటుంది. ఇది ఏంటంటే చాలా లాంగ్గా ఉంటుంది, థిన్గా ఉంటుంది అండ్ ట్యూబ్లర్. మన బాడీలో ఉన్న నర్వ్ సెల్స్ అన్నీ కూడా మనం ఒక వేలో ఇలా వేస్తే కనుక, పాస్ చేస్తే కనుక మనం కౌంట్ చేయలేం, అన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. సో అన్నీ సెపరేట్ చేసి పెడితే కనుక, సో నర్వ్ సెల్ మనకు కనిపించడానికి చిన్నదవ్వచ్చు, కానీ అది చాలా లెంతీగా ఉంటుంది అండ్ లాంగ్ సైజులో ఉంటుంది. అయితే ఇవి ఏం చేస్తాయంటే, ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ కెమికల్ సిగ్నల్స్ని పాస్ చేస్తాయి. సో ఈ మైలినేటెడ్ షీత్ ఏం చేస్తుందంటే దాన్ని స్పీడప్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ సెల్స్ అనేవి, డిఫరెంట్ పార్ట్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తూ ఒక సిగ్నల్ని బ్రెయిన్కి పాస్ చేస్తుంది. ఆ బ్రెయిన్ నుంచి వచ్చిన సిగ్నల్స్నే సెల్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాయి. సో ఇలా నర్వ్ సెల్ అనేది డిఫరెంట్ ఫంక్షన్ చేసి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి, న్యూరల్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడానికి, ఎలక్ట్రికల్ కెమికల్ సిగ్నల్స్ని పాస్ చేయడానికి నర్వ్ సెల్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ బోన్ సెల్. బోన్ సెల్స్ అనేవి బోన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్కి ఉపయోగపడతాయి. అయితే బోన్ సెల్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. ఓస్టియోబ్లాస్ట్, ఓస్టియోక్లాస్ట్ అండ్ ఓస్టియోసైట్స్. సో ఇలా మనకి 3 టైప్స్లో ఉంటాయి. అయితే ఓస్టియోబ్లాస్ట్లో ఏంటంటే మనకి బోన్ అనేది డిజాల్వ్ అవుతుంది. ఏదైతే బోన్ టిష్యూ ఉంటుందో అది ఓల్డ్ అయిపోయిన బోన్ టిష్యూని ఇది డిజాల్వ్ చేస్తుంది. ఎందుకు డిజాల్వ్ చేస్తుంది అంటే, ఈ ఓస్టియోక్లాస్ట్ అనేవి ఆ డిజాల్వింగ్ ప్లేస్లో ఒక కొత్త బోన్ని, ఒక న్యూ బోన్ని ఫామ్ చేస్తాయి. సో ఫార్మేషన్ ఆఫ్ న్యూ బోన్. సో ఓస్టియోసైట్స్లో ఏం జరుగుతుందంటే, బోన్ సెల్ అనేది అనదర్ సెల్తో కనెక్ట్ అవడానికి ఓస్టియోసైట్స్ అనేవి యూజ్ అవుతాయి. కనెక్ట్ విత్ అనదర్ సెల్. ఇలా బోన్ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవే కాకుండా మజిల్ సెల్స్ అనేవి లాంగ్గా ఉంటాయి అండ్ ట్యూబ్లర్ షేప్లో ఉంటాయి అండ్ చాలా లాంగ్, 10 to 20 సెంటీమీటర్ లాంగ్లో ఉంటుంది. సో మజిల్ సెల్స్ని మనం మయోసైట్స్ అంటాం. ఈ మజిల్ సెల్స్ ఏం చేస్తాయంటే మజిల్ గ్రోత్ అండ్ మజిల్ డెవలప్మెంట్ అండ్ జాయింట్ స్టెబిలిటీ. మనం ఇప్పుడు ఇలా హ్యాండ్ మూవ్ చేస్తున్నామంటే, సో జాయింట్ స్టెబిలిటీగా ఉండటం వల్ల మనం మూవ్ చేయగలుగుతున్నాం. లేదు విరిగిపోయింది, లేదంటే స్ప్రైన్ అయింది అని అంటే మనం మూవ్ చేయడం కష్టమవుతుంది. సో జాయింట్ స్టెబిలిటీ కోసం మజిల్ సెల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. వాటినే మనం మయోసైట్స్ అంటున్నాం. అయితే మజిల్ సెల్స్ ఓన్లీ జాయింట్ స్టెబిలిటీకి మాత్రమే కాకుండా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హీట్ని ప్రొడ్యూస్ చేసే ఫంక్షన్ ఉంది కాబట్టి వీటిని మనం మయోసైట్స్ అంటున్నాం. సో ఇలా మజిల్ సెల్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తూ మన బాడీలో ప్రజెంట్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ బ్లడ్ సెల్స్. సో బ్లడ్ సెల్స్ అనేవి మనకి బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. బోన్ మ్యారో ప్రొడ్యూస్ బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్ అనేవి మనకు 3 టైప్స్లో ఉంటాయి. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ గ్రోత్ అనేది మనకు మంచిగా ఉంటేనే మనం హెల్తీగా ఉండగలం. సో మన ఇమ్యూనిటీ ఫైట్ చేసేటప్పుడు వీటి కౌంటింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతాయి అండ్ ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో సెల్స్ మొత్తానికి బ్లడ్ పాస్ చేయడానికి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ని మనం 3 కేటగిరీస్లో చెప్పుకుంటాం. లింఫోసైట్స్, మోనోసైట్స్, గ్రాన్యులోసైట్స్.
సో ఈ గ్రాన్యులోసైట్స్లోనే మనకి 3 టైప్స్ మళ్ళీ ఉంటాయి. ఈజినోఫిల్స్, బాసోఫిల్స్ అండ్ న్యూట్రోఫిల్స్. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మనకి ఇమ్యూనిటీ రెసిస్టెంట్ సెల్స్ అని చెప్తాం. ఎందుకు అంటే ఎప్పుడైతే మన బాడీలో ఒక ఫారెన్ పార్టికల్, లేదు అంటే ఒక వైరస్, లేదు అంటే ఒక బ్యాక్టీరియా ఎంటర్ అవుతుందో, ఆ ఎంటర్ అయ్యే టైంలో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి దానికి అంటే లింఫోసైట్స్, టీ సెల్స్, బి సెల్స్ అని మనం చెప్తూ ఉంటాం, టీ హెల్పర్ సెల్స్ అని చెప్తాం. సో వాటికి ఫైట్ అగైనెస్ట్గా ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే వీటిని మనం 3 క్లాసిఫికేషన్స్లో చెప్పుకున్నాం. లింఫోసైట్స్ అని, మోనోసైట్స్ అని, గ్రాన్యులోసైట్స్ అని. ఈ సెల్స్ ఏవైనా అవ్వచ్చు. సో ఇవి ఏంటంటే న్యాచురల్ కిల్లర్స్. ఒక ఫారెన్ పార్టికల్, ఒక బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు దాని నుంచి మనకు ప్రొటెక్ట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. ఎలా అంటే అది ఒక స్ట్రక్చర్, ఒక షేప్తో ఒక బ్యాక్టీరియా వచ్చేటప్పుడు దానికి అగైనెస్ట్గా కొన్ని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఆ యాంటీబాడీస్ ద్వారా ఈ ఫైట్ జరిగి మనకి సిమ్టమ్స్, ఈ హీట్ ప్రొడ్యూసింగ్నే మనం ఫీవర్ అని చెప్తాం. సో మనకి ఫీవర్ వచ్చింది అంటే మనం ఒక కన్క్లూజన్కి రావాలి. సో మన బాడీలో ఏదో ఇన్ఫెక్షన్తో మన ఇమ్యూనిటీ అనేది ఫైట్ చేస్తుంది, దాని ద్వారా మనకు ఒక సిమ్టమ్ అనేది ఏర్పడుతుంది. సో ఇలా మన సెల్స్ అనేవి బయట ఉన్న ఫారెన్ పార్టికల్స్తో ఇలా మనకి ఫైట్ చేసి మనం హెల్దీగా ఉండటానికి ఒక ప్రాపర్ ఫంక్షన్ చేస్తుంది. అయితే కొన్ని వరకు మాత్రమే మనం ఫైట్ చేయగలది. మన ఇమ్యూన్ ఎంతవరకు అయితే వర్క్ ఉందో, ఎంత స్ట్రాంగ్ ఉందో అంతవరకు మాత్రమే ఈ సెల్స్ అనేవి వర్క్ అవ్వలేవు. ఎందుకునంటే హెచ్ఐవి ఉంది. హెచ్ఐవికి ఇప్పటి వరకు ఒక క్యూర్ లేదు, ఒక ట్రీట్మెంట్ లేదు. ఎందుకు అంటే హెచ్ఐవి చేంజ్ దేర్ షేప్ అండ్ స్ట్రక్చర్. సో దానికి ఏంటంటే స్పైక్స్ ఉంటాయి. ఏం చేస్తుంది, హెచ్ఐవి అనేది మన లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మన యాంటీబాడీస్ అనేవి వాటిని రికాగ్నైజ్ చేస్తాయి. ఫస్ట్ టైం రికాగ్నైజ్ చేస్తాయి, సెకండ్ టైం ఏం చేస్తుంది, మళ్ళీ ఎంటర్ అయ్యేటప్పుడు దాని కలర్ అవ్వచ్చు, షేప్ అవ్వచ్చు, స్ట్రక్చర్ని చేంజ్ చేసుకొని వస్తుంది. చేంజ్ చేసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ యాంటీబాడీస్కి ఎలా అనిపిస్తుంది అంటే అది ఒక కొత్త బ్యాక్టీరియా అనిపిస్తుంది. సో మళ్ళీ ఫైట్ చేస్తుంది, మళ్ళీ అగైన్ వస్తుంది, మళ్ళీ అగైన్ ఫైట్, ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తూ, కలర్ని చేంజ్ చేస్తూ ఇలా డిఫరెంట్ షేప్స్లో వస్తూ ఉంటే యాంటీబాడీస్ అట్ ఎ టైం రికాగ్నైజ్ చేయలేవు. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్కి రికాగ్నైజ్ చేసి సెకండ్ టైంకి ఏం చేస్తుందంటే మనం ఏదైతే యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నామో ఆ ట్యాబ్లెట్స్ని ఆ పర్టికులర్ వైరస్ అనేది దానికి ఫుడ్గా మార్చుకొని మన బాడీలో సర్వైవ్ అయిపోతుంది. సో ఇలా ప్రాసెస్ అనేవి జరుగుతుంది. సో మన సెల్స్ అనేవి మనల్ని హెల్తీగా ఉంచడం కోసం చాలా వరకు ఫారెన్ పార్టికల్స్తో, ఫారెన్ బ్యాక్టీరియా లేదంటే ఇంకేమైనా సరే వైరస్ అవ్వచ్చు, ఇలా వచ్చేటప్పుడు ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఫైట్ చేస్తాయి. సో ఇలా మన బాడీలో ఉన్న డిఫరెంట్ సెల్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాయి. So this is all about cell definition, cell structure and cell types that is present in our body. So next, functions. అయితే సెల్స్ ఇప్పటి వరకు మనం సెల్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అది ఎలా ఐడెంటిఫై చేయబడిందో తెలుసుకున్నాం, సెల్ టైప్స్ తెలుసుకున్నాం, సెల్ స్ట్రక్చర్ తెలుసుకున్నాం. అయితే సెల్ ఫంక్షన్, అసలు సెల్స్ వలన మనకి యూజ్ ఏంటి అంటే సెల్స్ అనేవి ఏవైతే మనం న్యూట్రియంట్ తీసుకుంటున్నామో ఆ న్యూట్రియంట్లో ఉన్న ఎనర్జీని అప్టైన్ చేసి మనకి ఎనర్జీని ఇస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది. రెస్పిరేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే మనం ఏదైతే ఎయిర్ తీసుకుంటున్నామో నోస్ ద్వారా, నోస్ నుంచి నాసల్ క్యావిటీ నుంచి ఫారెన్స్ నుంచి లారెన్స్ నుంచి ట్రకియాకి కనెక్టెడ్గా ఉన్న బ్రాంకియోల్స్కి కనెక్టెడ్గా ఉన్న బ్రాంకియోల్స్కి ఒక టైనీ ఎయిర్ సాక్స్ ఉంటాయి, వాటిని మనం ఆల్వియోలి అంటున్నాం. సో వాటిలో ఏంటంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వాటికి ఏంటంటే మెష్ ఆఫ్ టైనీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్లో గ్యాసెస్ ఏవైతే ఎక్స్చేంజ్ జరిగిందో ఆక్సిజన్ అనేది ఆ బ్లడ్ వెజల్స్కు వెళ్ళడం వల్ల ఆ బ్లడ్ వెజల్స్ అనేవి ఆల్ ఓవర్ బాడీ సెల్స్ అండ్ సెల్స్ అన్నిటికీ ఆక్సిజన్ అనేది సప్లై అయ్యి మన బాడీ మొత్తం ఆక్సిజన్తో బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇలా గ్యాసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెటబాలిజంకి యూజ్ అవుతాయి సెల్స్ అనేవి, హార్మోనల్ రియాక్షన్స్కి యూజ్ అవుతుంది, కెమికల్ రియాక్షన్స్కి యూజ్ అవుతాయి సెల్స్ అనేవి. ఇలా డిఫరెంట్ టైప్స్లో యూజ్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తాయి, అంటే పాలిమర్స్ని మోనోమర్స్గా బ్రేక్ చేస్తాయి. సో ఇన్ని ఫంక్షన్స్ని చేస్తుంది. కాబట్టి వితౌట్ సెల్ దెర్ ఈజ్ నో లివింగ్ ఆర్గానిజం దట్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద ఎర్త్ ప్లాంట్. సో ఇలా చెప్పుకుంటాం. అందుకనే సెల్స్ని ఏమంటున్నామంటే ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, అంటే మనిషి లేక ముందు నుంచే ఒక సెల్ ఉంది. సో సెల్ ద్వారా మనం ఇంత ఫైండ్ అవుట్ చేసాం. సో సెల్ అనేది అందుకే చెప్తాం ఇన్ని ఫంక్షన్స్, ఇన్ని ప్రాపర్టీస్ సెల్ కలిగి ఉంది. కాబట్టి సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్లీ, ఫంక్షనల్లీ అండ్ బయలాజికల్లీ యూనిట్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్ ప్రాసెస్. So this is all about cell structure and cell definition. So thank you for watching this video. Thank you.